పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గిరిజన రైతులకు 100% సబ్సిడీతో ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర సౌర గిరిజన వికాస్ పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది. ఈ స్కీమ్ ను ఈ నెల 18న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న 5 ఏళ్లలో సోలార్ పంపు సెట్ల ద్వారా నీటి వసతి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో యూనిట్ కు 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది 600 కోట్లు, తర్వాత ఒక్కో ఏడాదికి 3,000 కోట్ల చొప్పున వ్యయం చేస్తోంది. ఈ స్కీమ్ కింద బోర్ వేసేందుకు అయ్యే ఖర్చుతో పాటు మోటారు, సోలార్ ప్యానెల్ ద్వారా ఉచిత విద్యుత్ కూడా ఇవ్వనున్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూములను సాగు యోగ్యంగా మార్చి గిరిజన రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు చేయటమే లక్ష్యంగా ఈ స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. 2.5 ఎకరాలు లేదా 1 హెక్టార్ కంటే ఎక్కువ భూమి ఉన్న గిరిజన రైతులకు 1 యూనిట్ ను అందజేస్తారు. ఇంతకంటే తక్కువ భూమి ఉంటే గనక సమీపంలోని 2 నుంచి 5 మంది ట్రైబల్ రైతులతో గ్రూప్ గా ఏర్పాటు చేసి యూనిట్ శాంక్షన్ చేయనున్నారు. ఒకవేళ తక్కువ భూమి ఉండి సమీపంలో ట్రైబల్ రైతులు లేకపోతే ఆ రైతులకు వ్యక్తిగతంగా యూనిట్ శాంక్షన్ చేస్తారు. అలాగే ఉపాధి హామీ స్కీమ్ కింద భూమిని అభివృద్ధి చేయటం, బోరు వేసేందుకు సర్వే, బోరు బావుల తవ్వకం, 5 HP లేదా 7.5 HP సోలార్ పంపు సెట్లు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించటం, వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యంత్రాలు, హార్టికల్చర్ శాఖ ద్వారా డ్రిప్ సౌకర్యం, స్ప్రింక్లర్ ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మండలాల వారీగా మే 25 లోపు అర్హులైన రైతులను గుర్తించనున్నారు అధికారులు. జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనుంది. జిల్లా స్థాయిలో మే 30 నాటికి సర్వే పూర్తి కానుంది. జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు మొదలు కావాలి. జూన్ 26 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పోడు భూముల అభివృద్ధి, బోరు బావులు, సోలార్ పంపు సెట్లకు మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ఉద్యాన పంటల పనులు జరగనున్నాయి. ఇక జిల్లా స్థాయిలో పథకం అమలు కోసం కలెక్టర్ చైర్మన్ గా ఉండనున్నారు. పోడు భూములు ఎక్కువగా ఉన్న జిల్లాలను ఇప్పటికే గుర్తించారు. వాటిలో కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, ములుగు, నిర్మల్, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్ కర్నూలను గుర్తించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.